హలో వ్యూయర్స్! ఈరోజు మనం అమ్మవారికి 9వ రోజు నైవేద్యంగా పెట్టే సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని, నెయ్యి హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని ఒక కప్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ వేయించుకుని ఉంచుకున్న నెయ్యి సేమియా ఫ్రై అవ్వటానికి సరిపోతుందో లేదో చూసుకొని, సరిపోకపోతే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఒక కప్పు వరకు సేమియాని వేసుకొని సేమియా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం ఇంకొక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దానిలో 2 కప్పుల వరకు నీళ్లు, 2 కప్పుల పాలు, ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు, 2 కప్పుల పాలు వేసుకుని బాగా మరిగించుకోవాలి. పాలు బాగా మరిగిపోయాయి, సేమియా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కాబట్టి ఈ పాలుని మనం సేమియాలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీనిలోనే ఏ కప్పుతో అయితే మనం సేమియా కొలిచామో అదే కప్పుతో 1 కప్పు వరకు షుగర్ తీసుకోవాలి. మీరు తీపిని ఎక్కువగా తినేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు అయితే 1.5 కప్పు వరకు తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 కప్పు షుగర్ మాత్రమే తీసుకుంటున్నాను. బాగా కలిపేసి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో మరగనివ్వాలి. ఇలా మరుగుతూ ఉండగా పాలు ఇలా పైకి వస్తూ ఉంటవి. మూత తీసుకొని పెట్టుకుంటూ ఉండాలి. చూడండి, ఇక్కడ సేమియా చక్కగా ఉడికిపోయింది. దానిలో ఒక సేమియాని తీసుకుని దాన్ని ముక్క చేస్తే తెలిసిపోతుంది మెత్తగా అయితే ఉడికిపోయినట్టు. పాలు కూడా మ్యాక్సిమం మొత్తం మరిగిపోయాయి. ఇంకా ఎక్కువగా మరిగితే సేమియా బాగోదు, చిక్కగా అయిపోతుంది. దీనిలో మనం డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, సేమియా పాయసం రెడీ అయిపోయింది.